మనం ఇప్పుడు చూస్తున్న నోట్లన్నీ ఈ విధంగా మినిమం సైజ్ అండ్ మినిమం వాల్యూ నోట్లు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ నోట్లన్నిటి మీద గాంధీ గారి ఫోటో ఉంటుంది. ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పుడు మాత్రం ఇలా లేదు. మనకు స్వతంత్రం రాకముందు ₹1,00,000 నోట్లను ముద్రించారు. ఇలా ఎందుకు ముద్రించారో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2000 నోట్ను చూసి ఇదే పెద్ద కరెన్సీ నోటు అని అనుకుంటూ ఉంటాం, కానీ దీనికంటే పెద్ద నోట్ను ముద్రించారని మీకు తెలుసా? భారతదేశంలో అరుదైన ₹1,00,000 నోట్లను ముద్రించారు. అది ఎప్పుడో తెలుసా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ప్రభుత్వ హయాంలో ₹1,00,000 నోట్ను ముద్రించడం జరిగిందట. ఆజాద్ హిందూ బ్యాంకులో ఈ అరుదైన కరెన్సీ నోట్ను ముద్రించింది. అయితే ఈ నోటుపై మహాత్మా గాంధీ బొమ్మ ఉండదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముఖ చిత్రం ఉంటుంది. ఎందుకంటే ఆజాద్ హిందూ బ్యాంకును స్థాపించింది చంద్రబోస్ కాబట్టి. ఈ బ్యాంకులో బర్మాలోని రంగూన్లో ఉంటుంది. ఈ బ్యాంకుని బ్యాంక్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ వారితో పోరాడే సైనికులకు విరాళాలు సేకరించడం కోసం ఈ బ్యాంకును స్థాపించారట. ఆ సమయంలోనే ₹1,00,000 నోట్ను ముద్రించారు. బ్రిటిష్ బానిస సంఖ్యలను తెంచుకొని భారతదేశం స్వతంత్ర దేశంగా మారుతుందని తెలియజేయడం కోసం ఈ ₹1,00,000 నోట్ను ముద్రించారట. భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి ప్రతీకగా ఈ నోటును ముద్రించారు. ఈ నోటును ముద్రించడం ద్వారా భారతదేశం యొక్క చట్టబద్ధమైన ఇమేజ్తో కూడిన ఆర్థిక చట్టాన్ని పరిచయం చేసినట్టు అయింది. ఆర్థికంగా స్వతంత్రం సాధించడం కోసం ఈ భారీ కరెన్సీ నోటును ముద్రించారు. దీంతో బ్రిటిష్ వారు విధించిన ఆర్థిక సంఖ్యల నుంచి విముక్తి పొందే దిశగా అడుగుపడింది. తమ నియంత్రణలో ఉన్న భూభాగాల్లో వాణిజ్యాన్ని, ఆర్థిక కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని అందించడానికి మనకంటూ సొంత ఆర్థిక విధానాన్ని స్థాపించుకోవాలని అప్పట్లో ఆజాద్ హిందూ ప్రభుత్వం కోరింది. ఈ ₹1,00,000 నోటు అప్పట్లో భారతీయుల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందట. ₹1,00,000 నోట్ను ముద్రించడం ద్వారా మానసికంగా ఇటు భారతీయుల మీద, అటు బ్రిటిష్ వారి మీద ప్రభావం చూపించింది. ఇది భారతీయుల్లో ఆశని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. ₹1,00,000 నోట్ను విడుదల చేసిన ఆజాద్ హిందూ బ్యాంకుకు ప్రపంచంలోని 10 దేశాల మద్దతు లభించగా, బర్మా, జర్మనీ, చైనా, ఇటలీ, థాయిలాండ్, ఐర్లాండ్ దేశ బ్యాంకులు ఆజాద్ హిందూ ప్రభుత్వం ముద్రించిన కరెన్సీ నోట్లు గుర్తించాయట. ఏది ఏమైనా కానీ సుభాష్ చంద్రబోస్ అప్పట్లో ₹1,00,000 నోట్ను ప్రవేశపెట్టడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ స్వతంత్రత కలిగి ఉందని నిరూపించారు. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నా.